సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ లో పేదల సొంతింటి కళ నిజమవుతోంది. ఏళ్ల తరబడి నిర్మానుష్యంగా మారిన రామస్వామి గట్టు మోడల్ కాలనీ ఇప్పుడు కొత్త ఆశలతో వెలుగులు నింపుతోంది. ఇందిరమ్మ ఇండ్ల కాలనీ నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ జరగనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు దగ్గర 110 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ కాలనీ నిర్మించింది సర్కార్. నిరుపేదలకు నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఈ కాలనీ రూపుదిద్దుకుంది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఇండ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ అనుమతులతో మార్కెట్ రేటుకు భూమి సేకరించి తొలి దశలోనే 143 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. దీంతో 10 ఏళ్లు ఈ ప్రాంతం నిర్మానుష్యంగా డంపింగ్ యార్డుగా మారిపోయింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్లీ ప్రాణం పోశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లు పనులు జరగలేదు. మళ్లీ ఇప్పుడు మేము అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన తర్వాత ఆ పనులు మొదలుపెట్టినాం. లబ్దిదారులను కూడా రాజకీయాల అతీతంగా ఎంపిక చేస్తున్నాం. ఇళ్లు లేని వాళ్ళకి నిజమైన మెరిట్, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఆ ఇళ్లు కేటాయింపు ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవతో 80 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇండ్ల పనులని పునః ప్రారంభించారు. హుజూర్ నగర్ లో ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పమే ఈ మోడల్ కాలనీకి ఉద్దేశమన్నారు. పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాణ్యత విషయంలో రాజీ లేకుండా నిర్మాణాలు చేయిస్తున్నారు మంత్రి. 2160 ఇళ్లలో మొదటి విడతగా 1000 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక పూర్తి పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ఉండాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మార్చి మొదటి వారంలో ఈ మోడల్ కాలనీని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గౌరవ మంత్రివర్యులు కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మానస సరవ పుత్రిక అయినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఒక మార్చి మొదటి వారంలో చాలా గొప్పంగా ప్రారంభించడానికి అవకాశాలున్నాయి. ఈ ప్రారంభం వెనుక ఒక బహుత్కరమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ఇప్పుడు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికైన తర్వాత ఫస్ట్ హుజుర్నగర్కు వచ్చినప్పుడు ఈ 2160 ఇళ్ల గురించి అయితే ఆగిపోతే ఫస్ట్ హుజుర్నగర్కు వస్తూ మినిస్టర్స్ తీసుకొని వచ్చి మన పొంగులేటి గారిని తీసుకొచ్చి మళ్ళీ 79 కోట్లు మనకు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏండ్ల తరబడి ఎదురు చూసిన పేదల సొంతింటి కల ఇప్పుడు నిజమవుతోందంటున్నారు స్థానికులు. రామస్వామి గట్టు దగ్గర పూర్తి కావస్తున్న ఈ మోడల్ కాలనీ హుజూర్ నగర్ అభివృద్ధికి కొత్త అధ్యాయంగా నిలవనుంది.